హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మీకు ఆల్రెడీ వెనకాల కనిపిస్తుంటుంది, మీకు తమ్నేల్ కూడా చూసుంటారు మీరు. చూడండి, ప్రసాద్ హోటల్ దగ్గరికి వచ్చాను. ముల్బాగల్ దోశ స్పెషల్. ఇక్కడి నుంచే ముల్బాగల్ దోశ స్టార్ట్ అయింది, ఫేమస్ అయింది కూడా ఇక్కడి నుంచే. చూడండి, ఈరోజు ఆ చోటు దగ్గరికి వచ్చాను. మీకు టేస్ట్ ఎలా ఉండిపోతుంది, దోశ మీరు ట్రై చేయొచ్చా లేదా అని చెప్పబోతున్నాను. చూడండి, రండి చూద్దాం. చూడండి, ప్రసాద్ హోటల్ ముల్బాగల్ దోశ అని ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇది చూడండి, ఇదే షాపు. ఇట్లా రావాలి, ఇట్లా ఉంటుంది. ఇక్కడికి వస్తే మెయిన్ ప్లేస్ ఇది. 1979లో స్టార్ట్ అయ్యింది. 1979లో స్టార్ట్ చేశారు ఇది. చూడండి, ఈ విధంగా ఉంటుంది తట్ట ఇడ్లీ. చూడండి, ఇవంతా ఉంటుంది ఇక్కడ. అంటే ఉంటుంది చూడండి ఎట్లా ప్రిపేర్ చేస్తారని చెప్పి. చూడండి ఎట్లా చేస్తుంటారు. మా అన్న ప్రసాద్ అన్న ఇది స్టార్ట్ చేసింది ఇక్కడే. ఒరిజినల్ వేరే చోట్లన్నీ ఉంటాయి కానీ అవన్నీ నమ్మదండి. ఇక్కడే ఒరిజినల్ టేస్ట్ అనేది స్టార్ట్ అయింది, ముల్బాగల్ దోశ అనేది. చూడండి ఎట్లా తయారు చేస్తారనేది చూడండి. అంత రెడీ అయిపోయింది, ఉంటుంది ఫైనల్. అయిపోయిన తర్వాత నెయ్యి చూడండి అంత పోస్తారు. ఈ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. మీకు ఏమేమి కావాలో చకోడీలు కానీ అన్నీ ఉంటుంది. నిప్పట్స్ కానీ అన్నీ స్కేల్ కూడా ఉంటుంది. ఇది కూడా వచ్చి మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ. ఈరోజు స్పెషల్ ఇది. అట్లే అన్ని రకాల ఏమేమి ఉంటుంది మీకు ఇక్కడ ఉంటుంది. తట్ట ఇడ్లీ, స్పెషల్ ఇడ్లీ, అన్ని రకాల ఏం కావాలన్నా ఉంటుంది మీకు. చూడండి, స్పెషల్ ముల్బాగల్ దోశ రెడీ అవుతుంది. చూడండి, ఇంకేం రెడీ అయిపోయింది. ఎర్రగా కాల్చిచ్చారు. అబ్బా, నోరు ఊరిపోతుంది కదా. రండి ఇంక టేస్ట్ చూద్దాం. మన దోశ రెడీ అయిపోయింది. ఎంత క్రిస్పీగా ఉందో చూడండి, సూపర్ కదా దోశ. ఈ అంచులు చూడండి, అసలు సూపర్గా ఉంది. చూడండి, మీరు పక్కా వచ్చి ట్రై చేయాల్సిందే దోశ. ఇప్పుడు దోశ టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఎంతో అదిరిపోయింది గైస్. మీరు పక్కా వచ్చి ట్రై చేయొచ్చు. చూడండి, అంత పార్సల్స్ కానీ ఇక్కడ తినేవాళ్ళు కానీ చాలా మంది. అందరికీ నమస్తే. ఇది ముల్బాగల్ ప్రసాద్ హోటల్లో. మా హోటల్లో గీ మసాలా, గీ ఆనియన్, గీ ప్లైన్, గీ బాత్ మసాలా, గీ ఇడ్లీ దొరుకుతుంది. ఇది 1979లో ఎస్టాబ్లిష్ అయింది. ఇదే ముల్బాగల్ ఒరిజినల్ దోశ. ఓకే ఓకే, ప్రసాద్ వాళ్ళు బ్రదర్ అంట, వాళ్ళే ముల్బాగల్ దోశ స్టార్ట్ చేసింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది? 1979 నుంచినా? ఓకే, 1979 నుంచి స్టార్ట్ అయిందంట ముల్బాగల్ దోశ అనేది. చూడండి, ఇట్లా ఉంటుంది. ఇదే ముల్బాగల్ దోశ పార్సల్ ఒరిజినల్గా. వేరే చోటు బయటంతా ఉంటుంది కానీ ఒరిజినల్ టేస్ట్ వచ్చేది ఇక్కడే, ఇదే ప్లేస్లోనే. ఖచ్చితంగా వచ్చి ఇదో ప్లేస్ చూసుకోండి, ఇక్కడ ఉంటుంది. ఖచ్చితంగా వచ్చి టేస్ట్ చేయండి. మీకు ఏమనిపించిందో ఇది చెప్పండి నాకు రివ్యూ. చూశారు కదా ఇప్పటివరకు మీరు ముల్బాగల్ దోశ ఎట్లా ఉండింది. మీరు ఖచ్చితంగా రావాల్సి వచ్చి టేస్ట్ చేయాల్సిన ప్లేసే మీరు. ఇది ప్రసాద్ హోటల్ అని ఉంటుంది. ఎక్కడికి వెళ్ళొద్దు, బస్ స్టాప్ దగ్గర నుంచి కొంచెం ముందు నుంచి ఇటు వచ్చేసేసి రోడ్ ఇక్కడ ఉంటుంది. రాగానే ప్రసాద్ హోటల్ అని ఉంటుంది. ముల్బాగల్ దోశ స్పెషల్ ఇక్కడే స్టార్ట్ అయింది. 1979లో స్టార్ట్ అయింది ముల్బాగల్ దోశ అని.
చాలా అంటే చాలా అద్భుతమైన చెప్తాను నేను. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మీరు ఖచ్చితంగా రండి, టేస్ట్ చేయండి ఈ ప్లేస్లో. మీ ఎక్స్పీరియన్స్ ఏముందో నాకు చెప్పండి గాయస్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గాయస్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.